Position. 1, 2, 3, 4. Hey, bloom tiga. Here. Amma. ఏంటి ఫైటింగ్ సీనా ఒక్క నిమిషం ఇయ్యా నేను సోలోగా చేస్తా హితికేసిగా ఇయ్యా స్నేక్ ఫైట్ కోతి ఫైట్ ఏంట్రా వీడు ఇంత ముందు వీడి ఫైట్ టచ్ ఉన్నాయా ఏంటి? ఇవేవి మనకు రావు, ఓన్లీ రన్నింగ్. ఏదో అన్నారా? తప్పు నాన్న, అలా అనకూడదు. చదువుకోవాలి కదా, కాలేజీకి పోవాలి. నీకు బైకే కదా కావాలి. బాంబే నుంచి బైక్ రాత్రులు బేకారుగా తిరగొద్దు నాన్న. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న నేను యాదవ్ మాట్లాడతాను ప్లీజ్ అన్న వదిలే అన్న ఒక్కసారి వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా? వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా, వద్దని చెప్తున్నాను కదరా, బతిమాలుతున్నాను కదరా. తమ్ముడు చెప్తున్నా, మర్యాద వదిలేసాయి. నేను మంచి కోసం చెప్తున్నా, అతను ఇష్టం.
ఏరా ఒక 45-50 ఉంటుందారా నీ ఏజ్? ఈ పాటికే బ్లడ్ ప్రెషరు షుగరు లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటే ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. ఏ 10 ఏటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు, లివర్ డ్యామేజ్, దాంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బబ్బా, బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. చిచి, ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతుకుతావు. దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్ లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్ లో జై 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 అని ఏ రోడ్ డివైడర్కో లారీకో ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు, టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. ఎర్రజెండె నీయలో ఎర్ర జనజీవన స్రవంత. ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులుంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ నీ కంట్రోల్ తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి, డేరింగ్ గా, ఇండిపెండెంట్ గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరిసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగించి. పిజ్జా. లక్ష్మి, శేఖర్, రామ్మా లోపలికి రా. ఎవరో లక్ష్మి, రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందానివి, నీకేం అవసరం రా? నేను ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, రా లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి, భయపడ్డావా? చక్రం. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా. మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేశారో ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి.
అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా, చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికి మనశ్శాంతి పోవడం తప్ప. చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్ లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవేయడం నువ్వు, నీ వల్లే తన భర్త దూరవేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసు కనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం, మీ వాళ్ళ అదృష్టం.